ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు కూడా తన యొక్క రాశ్యాధిపతి ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు పెట్టినా కాస్త సొంత రాశిలో మూలత్రికోణ రాశిలో విశిష్టమైనటువంటి రాశిలో ప్రయాణం చేయడం ద్వారా ఆ అలసట తగ్గి అనుకున్న కార్యాలయందు కాస్త ఏకాగ్రత పెంచటం, అధికారత్వంతో ఏ పనైతే ఆగిపోయిందో ఏదో రకంగా అధికారంలో కలవటమా, వీరు అధికారం చలాయించటమా, పట్టుదలతో స్వయం కృషితో మనోప్రేరణతో స్ఫురణాశక్తితో ఏకాగ్రతతో కేంద్రీకృతాన్ని చేసి ఏదో ఒక దైవాన్ని ఆరాధన చేస్తూ విశిష్టంగా ముందుకు సాగుతూ అనుకున్న ప్రతి పని విజయప్రదంగా సాగించడానికి సూర్యబలం చాలా ఉపయోగపడుతుంది సింహరాశి వారికి. అయితే ఇక్కడ రాహువు కేతువులతో కూడి ఉన్నటువంటి ఈ సూర్యుడికి కొంత పితృదోషము అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి వీరు ఇవన్నీ సాధించాలి, అనుకున్నది సాధించాలి. అది ఆరోగ్యమా, ఆయుష్య, ఉద్యోగమా, అట్లాగే తండ్రి గారికి సంబంధించినటువంటి విషయాల యందు ఏదైనా పురోగతే, తండ్రితో మాట పట్టింపులు పోవటానికైనా, అట్లాగే ఉద్యోగంలో అధికారుల వలన ఏదైనా బెడద ఇబ్బందులు పడుతున్నా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి అధికారుల వలన. మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కొన్ని చేయాల్సిందే. అయితే వాళ్ళని కొంచెం వశీకరణం చేసుకోవడానికి, అధికారులు మనల్ని కాస్త తప్పు పట్టకుండా అర్థం చేసుకోవడానికి మీరు చేయవలసిందల్లా ఈ 4 రోజులు ఒకటే మీకు కలిసి రావాలంటే సూర్యారాధన. అది ఆదిత్య హృదయం చేస్తారా, లేకపోతే ఆదిత్యుని యొక్క అంటే సూర్యుడి యొక్క ఉపాసనకి సంబంధించిన వాళ్ళని పిలుచుకొని యంత్రం వేసి సూర్య నమస్కారాలు చేపించుకొని తీర్థం తీసుకుంటారా, సూర్య అష్టాక్షర నామం ఉంటుంది, ఆ అష్టాక్షరి నామం, ఆ యొక్క నామాన్ని కానివ్వండి, సూర్యుడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే చేసుకుంటూ బలాన్ని పెంచుకోండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. వీలుంటే సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళి ఆదివారం మరి స్వామివారికి అభిషేకం చేసి కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ సింహరాశి వారికి భార్యాభర్తలకి సంబంధించినటువంటి ఎన్నో దోషాలు గండాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12వ స్థానంలో ఉన్నటువంటి గురుడు వలన కూడా మరి సంతానపరమైనటువంటి ఆకస్మిక నష్టాలు, ఇబ్బందులు, సంతానపరంగా ఆకస్మికంగా కొంతమందికి అయితే కనుక విపరీతమైనటువంటి ధనము లాభంగా లభిస్తుంది. గృహంలో చక్కటి శుభకార్యాలు జరగటానికి అవకాశాలు ఉన్నాయి. లేదా సంతానానికి డబ్బు పెట్టడం ద్వారా కూడా కొంత నష్టము కలగడానికి అవకాశం ఉంటుంది. ఆస్తులు, భూములు, వీటికి సంబంధించిన విషయాలలో అంటే పిల్లలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేదా చదువులకి సంబంధించిన విషయాల్లో వీరు ఏదైనా అప్పు చేస్తుంటే ఆ బర్డెన్స్ నెత్తి మీద పడే అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ గురుడు ఈ యొక్క 12వ స్థానంలో సింహరాశికి ఉండడం ద్వారా కొన్ని శుభాలు చేస్తాడు, కొన్ని ఇబ్బందులను పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి సింహరాశి వారికి చదువు మీద ఏకాగ్రత తగ్గడానికి అవకాశం ఉంది. సరిగ్గా మీరు కృషి చేస్తే అంటే ముఖ్యంగా ఈ గురుడికి సంబంధించినటువంటి దత్తాత్రేయుడి గుడికి వెళ్ళి దీపారాధనలు చేసుకొని ఆయన చుట్టూ ఒక 16 ప్రదక్షిణాలు చేయండి. ఇంట్లో దక్షిణామూర్తి స్వామివారిని ప్రశాంతంగా కూర్చొని ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమో నమః అనే ఒక 120 సార్లు 1120 సార్లు పారాయణ చేయండి జపాన్ని. చక్కగా ఆయనకు అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే సింహరాశికి లాభంలో ఉన్నటువంటి కుజగ్రహం గృహ విషయాలలో, అన్నదమ్ములకి సంబంధించిన విషయాలలో కానివ్వండి, అట్లాగే చదువు ఉన్నత విద్యపరంగా ఎవరికైనా సరే విదేశాలకు వెళ్ళాలన్నా, ఉన్నత విద్యలు చదవాలన్నా చక్కటి మనోవాంఛా ఫలసిద్ధి ఈ సింహరాశి వారికి నెలలో కలగబోతోంది. ముఖ్యంగా బుధుడు కూడా రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని పొందుతున్నాడు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా. దీనివలన వీరికి ఉద్యోగంలో ఆగిపోయినటువంటి పెన్షన్స్ కానీ, ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యాక రావాల్సిన డబ్బులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. జన్మజాతకంలో యోగించే ధనాధిపతి దశలు నడుస్తున్నా, లాభాధిపతి దశలు నడుస్తుంటే మాత్రం వస్తాయి. ఏ షష్ఠాధిపతి అయితే కనుక వీరు ఏదైనా సరే గవర్నమెంట్కి చెల్లించాల్సి ఉంటే అవన్నీ కూడా వీరు సంపాదించిన సొమ్ములోంచి చక్కగా ఏదైనా అమ్ముకొని వాటి ద్వారా వచ్చిన 10 రూపాయల్లోంచి 4 రూపాయలు కట్టి 6 రూపాయలు లాభం పొందటం. ఇట్లా ఈ యొక్క రవి బుధుల యొక్క బుధాదిత్య యోగం వలన కూడా వ్యాపారస్తులకి వ్యాపారంలో చక్కటి లాభాలు కనబడుతున్నాయి. అయితే ఏంటంటే రాహుకేతువుల యొక్క దోషం వలన గవర్నమెంట్ అంటే ఉద్యోగులు సంబంధించి వీరు కొంచెం ధనాన్ని వారికి పెట్టడము, అట్లాగే గవర్నమెంట్కి సంబంధించిన విషయాలలో వీరు ఎన్నో
ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కలగటము, ఆ సమయంలో సరైనటువంటి సహకారం కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ధనస్థానంలో సింహరాశి వారికి నీచస్థిత శుక్రుడు సహాయం చేసేవాళ్ళు కూడా చేయకుండా సరైన సమయానికి హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అది ఉద్యోగాదుల్లోనా, కుటుంబంలోనా, లేకపోతే భార్యాభర్తలకి సంబంధించి ఎవరికో ఒకరికి డబ్బు రావాల్సి ఉంటే, లేకపోతే వారికి సంబంధించిన బంధువుల నుంచి సహాయం చేస్తామన్న వాళ్ళు హ్యాండ్ ఇవ్వటం, దాని ద్వారా కూడా మీరు ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత లోపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అష్టమ శని దోషము, అట్లాగే సర్పదోషము అనేటటువంటిది విపరీతమైనటువంటి దోషము. ఇప్పుడు శుక్రదోషము, స్త్రీ యొక్క పరిచయము, లేకపోతే మీరు ఎవరైనా సరే కుటుంబంలో అన్నదమ్ములకి సంబంధించి, లేకపోతే భార్యకి సంబంధించి, భర్తకి సంబంధించినటువంటి మేనరికాలకి సంబంధించి, వ్యాపారపరంగా అయితే కనుక వ్యాపారంలో వచ్చే క్లయింట్స్ వల్ల కానివ్వండి, ఉద్యోగంలో మీ సహ ఉద్యోగులు ఎవరైనా సరే స్త్రీలు కానీ ఉన్నట్టయితే వారితో మాట్లాడే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే అది మీకు ఎన్నో రకాలైనటువంటి అపార్థాలకు గురి చేస్తుంది. ఆర్థిక ధన నష్టాలను గురి చేసే అవకాశం ఎక్కువగా కలుగుతోంది. ఆకస్మికంగా స్త్రీల యొక్క పరిచయం కూడా మీకు అగాధంలో తోసి విపరీతమైనటువంటి ఖర్చులు, అది గవర్నమెంట్ పరంగా అంటే ఏదైనా సరే కోర్టుల పరంగా కావచ్చు, లేకపోతే వారికి మీ కోరికల పరంగా కూడా ఆ యొక్క ధనము ఖర్చే అవకాశం అధికంగా ఉంటుంది. లేదా ఈ యొక్క వాహనాలకి సంబంధించి కొనటము, అమ్మటం విషయాల్లో కూడా కొంత మోసాలు జరగటము, ఆకస్మికంగా అవి అమ్మేసేసి ఆ ధనాన్ని అప్పుల పరంగా ఏదైనా ఉంటే అప్పులు తీర్చుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైనా సరే వివాహానికి సంబంధించిన విషయాలలో ప్రయత్నం చేస్తుంటే ఆ వివాహానికి సంబంధించి తల్లిదండ్రులకి సంబంధించిన, లేకపోతే చదువుకునేటటువంటి విద్యాలయాలకు సంబంధించి ఎవరో ఒకళ్ళు మీకు పరిచయం అవ్వటం, దాని ద్వారా మీకు వివాహానికి సంబంధించిన సంప్రదింపులు జరగడం అనేటటువంటివి సెప్టెంబర్ 7 తర్వాత కలుగుతోంది. ఆగస్టు 22 నుంచి కూడా సెప్టెంబర్ 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రవి బుధుల యొక్క అనుకూలత చాలా చక్కటి తెలివితేటల్ని, ఆత్మశక్తిని పెంచుకుంటూ ఏ పనైనా చేయటానికి ధనం కోసము, అట్లాగే మీరు ఎవరికైనా సరే బంధువుల్లో కానీ స్నేహితులకు కానీ డబ్బు ఇచ్చినట్టయితే దాన్ని రాబట్టుకోవడానికి మంచి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకొని ఏదో రకంగా మీ ధనాన్ని మీరు రప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శని వక్రించి ఎన్నో సమస్యలని తెచ్చిపెడుతున్నాడు. ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార రీత్యా నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పదోష నివృత్తికి, అష్టమ శనికి, శని రాహు కేతువులకి, గురుడికి కూడా మరి శుక్రుడికి సెప్టెంబర్ 3 వరకు కాబట్టి ఈ గ్రహాలకి చక్కగా జపతపాదులు చేయించుకోండి. కనకదార స్తోత్రాన్ని విరివిగా చదువుతూ ఉండండి, రోజుకి 11 సార్లు అయినా సరే. అట్లాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి జపాదుల్ని, హోమాదుల్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి భార్యాభర్తలు, వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి చేసుకోవడం ద్వారా వివాహం యోగం అనేది చక్కగా కలుగుతుంది. జన్మజాతకంలో యోగించే దశలు, అంతర్దశలు కనుక కుజుడికి కానీ లేకపోతే రవి బుధులకు కానీ సంబంధించి ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి విషయాలలో అత్యున్నతమైనటువంటి అభివృద్ధి కలుగుతోంది. ఓం సం సూర్యనారాయణ స్వామినే నమః.